ప్రయోజనమైన అన్నది చాలు పరిస్థితి ప్రభావం పాపం క్షమించిన ఈరోజు నిలబడుతున్నాను. మీ వాక్యం నమ్మదగిన ప్రభావ సత్యమైన ప్రభావ మీ వాక్యం మనకు ప్రతిపించిన బాధలను అనుమతించి వేసాయి. వందనాలు ప్రభావం సహాయం చేయండి ప్రభావ. మాట్లాడే ప్రభావం శక్తిని గురించండి, వాళ్ళని ధరించండి. కాబట్టి ప్రార్థన గురించి మన ఏడుగురి పొందుతున్నాం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యుత్తముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చింది. మన విశ్వాసము, ప్రేమ, సమాధానం, సంతోషము మనకు ఉండాలంటే దేవుడి సన్నిధికి వచ్చి దేవుడికి తింటే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు కనుక ఆయన మన ప్రేమ మన హృదయాల ఆలోచన ఎరిగిన దేవుడు కనుక దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడివాక కృప చూపే దేవుడు అన్నమాట. ఆయన ప్రేమ, సంతోషం, విశ్వాసంతో దేవుడిని అడగాలి. విశ్వాసం అయితే మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. విశ్వాసం, ప్రేమ, సంతోషము మన అందరికీ ఒకరికొకరికి ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఆయన అందుకే మన పాపుల కొరకు వచ్చారు కానీ నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చి మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు అన్నమాట. ఈ లోకంలో మనల్ని దేవుడు తప్ప మనకి ఎవరు లేరు. యేసయ్య మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, ఆదరించే దేవుడు, పోషించే దేవుడు కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించుతున్నాడు కనుక మనం కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి సహోదర ప్రేమ కలిగి ఉండాలన్నమాట. పాపుల కొరకు వచ్చేది కానీ నీతిమంతుల కొరకు రాలేదు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి బాలుడిగా జన్మించి 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జన్మించి మన పాపాలన్నీ క్షమించి మన రోగాలన్నీ భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతనిచ్చాడు. ఆయన వదకు తేబడిన పొరుగులే మౌనంగా నోరైనా తెరవలేదు. తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎన్నరు వెళ్ళి క్షమించమన్నాడు మన యేసయ్య. మనల్ని క్షమించడానికి ఈ లోకంలోకి ఆయన బాలుడిగా జన్మించాడు అన్నమాట. దేశ పాపలను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. పాపులమై మన హృదయాన్ని మార్చుకుని దేవుని దగ్గరికి వచ్చి నా ఎంతకి రండి, మీ ఎంతకి నేను అన్నాడు యేసయ్య. మన దగ్గరికి వస్తాడు, మనల్ని ప్రేమించే దేవుడు. మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధిలోకి తెస్తాడన్నాడు యేసయ్య. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం పాపులు రక్షించుటకు వచ్చాడు కనుక మనం పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు ఆయన సిలువైబడి సమాధి చేయబడి 3వ దినమున లేచి మన కోసం ఎంతగానో తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చింపు చేతనన్నాడు అన్నమాట. తగ్గించుకోవాలన్నమాట. లోక సువార్త 18వ అధ్యాయం 18 తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను ధృవీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటమే 2 మనుషులు దేవాలయానికి వెళ్ళేది. వారు ఒకడు పరిచయుడు, ఒకడు సుందరి. పరిచయుడు నిలువబడి, దేవా, నేను సోదరుడను, అన్యాయస్తుడను, ఒకసారినైనా ఇతర మనుషుల వల్లనైనాను ఈ శుక్ర వల్లనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. వారమునకు
తనలో తానే ప్రార్థన చేసుకున్నాడు అనమాట. శంకరే కింద అయితే శంకరే దూరంగా నిలిచింది ఆకాశం కన్నులెత్తుటకైనను ధైర్యం తాక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నేను చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడినని, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని చెప్పాను. శంకరే ప్రార్థన దేవుడి సన్నిధిలోకి ప్రభువాన్ని పిలుచుటకు నేను యోగ్యత లేనని దేవుడి సన్నిధిలోకి వచ్చి ఎంతకాలం ఆయన చేతులు ఎత్తి కింద ముందే చదువు అది ఎంత మంది వెళ్ళామని అసలు అదే చూడు సైడు నిలువబడి దేవా నేను చూడను న్యాయస్తులను వ్యవసాయంనైనా ఇతర మనుషుల వాళ్ళనైనా సుఖ వాళ్ళనైనాను ఉండినందుకు నేను చెల్లించు. శంకర లేఖనానికి అతనే మనం సూర్యుడైనా ఆయన శంకర లేఖ నేను లేనని ఇతర మనుషుల్ని తుడికెత్తుతామన్నమాట. ఎవరినైనా మనం కూడా ఇతర మనుషులు తుడికెత్తా అలాంటి వాడి పని నేను మంచిదాన్ని అని నేనే అనుకుంటాను. ఎవరి మంచితనం దేవుడు చూస్తున్నాడు అనమాట. మనం మంచివాడు అని మనం చెప్పుకుంటాకే మన వ్యాపారంలో మాత్రమే దేవుడి చిత్తమైన వ్యక్తిలో మంచితనం ఆయన ఆకాశంలో పెట్టి చూస్తున్నాడు అనమాట. ఆ శంకర ప్రార్థన దేవుడు ఆలకించాడు అనమాట. ఎవరికి దేవుడి చెప్పకూడదు అనమాట. నేనే నీతిమంతుడని అనుకోకూడదు. మన నీతి అంతా మునుపడితో సమానం అనమాట. నీతిమంతులమని చెప్పుకుంటాం కానీ మన నీతి అప్పటికి మనం నీతిమంతులమని చెప్పుకోకూడదు. మన హృదయాల్లో ரொம்ப ఘోరమైన యాది ఉంటుంది అనమాట. ఆ ఘోరమైన యాదిని ఎదురుని ఏమేమి చూపించకుండా ఇతరులు ధృవీకరించకుండా ఉండాలంటే మనము దేవుని భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధ ఆత్మశక్తిని మనం అనుగ్రహించాలంటే దేవుడి వాక్యం దినదినము చదువుకుని ఆయన వాక్యానుసారంగా మనం ఉండాలి. అయితే శంకరే దూరంగా నిలిచింది ఆకాశం వైపు కనులెత్తుటకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు దేవా పాపునైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని నీతితో చెబుతున్నాను. నీతిమంత దేవా నేను ఆకాశం దేవుని సన్నిధిలోకి వచ్చి శంకర ప్రార్థన దేవా నేను పాపనైనా నన్ను కలిగించును అని శంకర ఎంతో రొమ్ము కొట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంతగానో తగ్గించుకొని శంకర ప్రార్థన దేవుడు ఆలకించి నేను పాపనైనా నన్ను కలిగించును దేవా అని దేవుని దగ్గర మనం కూడా దేవుని అనుకోవాలి. అందరూ పాపలే, పాపల కొరకు వచ్చే నీ లోపంలో కన్నాడు కదా, అందరము పాపలే. శంకర ప్రార్థన ఆలకించాడు. అంత హృదయంతో దేవుని సన్నిధిలోకి వచ్చి రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేశాడు అనమాట. ఆయన చేతులు ఎత్తి ప్రభువాన్ని పిలుచుటకైనా అయోగ్యత లేనని వాడిని ప్రభువా నన్ను కరుణించు, పాపైన నన్ను కరుణించమని ఆ శంకర ప్రార్థన దేవుడు ఆలోచించాడు అనమాట. మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మన హృదయాలు మనం పరిశోధించుకుని మనం మంచోడు మనం చెప్పుకోవడం. ఆయన ఆ ప్రభువే మనం అందరినీ ప్రేమించాడు. నువ్వు పాపని కట్టేలేదు, నేను పాపల కొరకు వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. పాపల కొరకు వచ్చాడు కాబట్టి మనము మన పాపాలను ఒప్పుకుని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని అడుకోవాలన్నమాట. పిలిపి అవునా వేసినందు ఏ చేతులైనాను ప్రేమ వలన ఆదరణైనాను ఆత్మయందు ఏ సవాసమైనాను ఏ దయారసమైనాను
సంతోషము సంపూర్ణంగా చేయండి. నా సంతోషము సంపూర్ణంగా చేయండి. ప్రేమ దేవుని అనుభవ భక్తులు కలిగి నా సంతోషము పరిపూర్ణంగా చేయాలి. ఆయన సంతోషం మనం పరిపూర్ణంగా ఆయన సంతోషం పెట్టాలి. ఏసయ్య నా బిడ్డలో నా ఎంతో భయభక్తులుగా ఉన్నారని ఏసయ్య మనం చూసి సంతోషిస్తాడనమాట. చెప్తారు హత్య చేతనైనాను వద్దాసు చేతనైనాను ఏమి చేయకు 20 మనసు కలవాలై ఒకరినొకరు తనకంటే ఎదుడని ఎంచుతూ నీలో ప్రతి వాడును తన సొంత కార్యములను కాక ఇతరుల కార్యములు కూడా చూడవలేదు. మన సొంత కార్యాలే కాక ఇతరులు కూడా ప్రేమించాలి. మన సొంత కార్యాలు మనం చేసుకోకూడదు. ఇతరులు కూడా దేవుడు ఇతర కార్యాల కోసం ఆపదలో ఎవరైనా ఆపదలో ఉంటే వారు కూడా సహాయం చేయాలి. అప్పుడు దేవుడు స్తోత్రాలు అనమాట. ఎంతమంది ఉన్నా కానీ ఎవరైనా ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడు సహాయం చేస్తే దేవుడు మనకి యేసయ్య మనకి సహాయం చేస్తాడు. ఎవరైనా ప్రేమించినప్పుడు మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి క్రీస్తు మనసు కలిగి మీరు కలిగి ఉన్నాడు. అవసరం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. దేవునితో సావాసం ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మనుషులు పోలిక పుట్టి రాసిన స్వరూపము ధరించుకొని మనుషులు పోలిక పుట్టి దాసుగా తనను తానే ఇతడుగా చేసుకున్నాడు. ఇంకెందుకు లేదు. మరియు ఆయన ఆకారం ఉందో మనుషులుగా కనపడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినట్టుగా విధేయత చూపిన వాడే తనను తానే తగ్గించుకొని ఆయన మరణము పొందినంతగా తనను తానే తగ్గించు మనుషుల పోలిక దాచుతారు తగ్గించుకొని తనను ఈ లోకంలో మన యేసయ్య వచ్చి మన రోగాలు మన పాపాలన్నీ భరించి పాపల కొరకు వచ్చి వీధి పాపని గెంటేలేదు. ఎంత గౌరవ పాపనైనా గెంటేలేదు. ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో నేను పాపల కొరకు వచ్చాను కాబట్టి నీతి మంత్రుల కొరకు రాలే నీతిని అనుసరించి మనం యథార్థంగా ఉన్నప్పుడు యథార్థ వంశము దీవం పడుతుంది. కలిగే సంపద వారి ఇంట్లో ఉంటుంది అనమాట. యథార్థంగా ఉండాలంటే యథార్థంగా ఉండి అతని మనిషిని ప్రేమించుకోండి. అతన్ని ఏటి చూపించుకోండి. మనం మన హృదయాన్ని పరిశీలించుకొని మనం ప్రేమ కలిగే ఒకరికి యేసయ్య మన కోసం ఈ లోకంలోకి నలుగున జన్మించాడు కనుక మనం ఒకరికొకరికి ప్రేమ కలిగి ఉండాలి కదా. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాళ్ళను యేసునామం పొందినట్లు 10 వారి నాలుగయో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు అధికారమును ఆయన అనుగ్రహించానమాట. మనము ప్రతి మోకాళ్ళు అని దేవుని సన్నిధిలో దేవుడిని అడ్డుకోవాలన్నమాట. ప్రతి నామమును పైనామముగా దేవుడు మనల్ని వ్యక్తిగతంగా హెచ్చింపడతాడు. మన మోకాళ్ళ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన పాపాలు మన రోగాలన్నీ ఆయన స్వతపడతాడు అనమాట. బలహీనులు బలపరిచే దేవుడు, సత్యహీనులు సత్కరించే దేవుడు. మన పాపాలన్నీ ఆయన చెల్లించడానికి పాపల కొరకు వచ్చాడు. నీతి మంత్రుల కొరకు రాలేదన్న నీతిని అనుసరించి యథార్థంగా ఉన్నప్పుడు యథార్థ వంశము దీవెం పడుతుంది. కలిగే సంపద వారు ఉంటుంది. దేవుడి వాక్యము దీవించదు కాక. మహాగణుడు మహాగొప్ప దేవుని పరిశుద్ధ పాదము లెక్కలేని స్థితులు స్తోత్రాలు ప్రభువా. ఆయన మమ్మల్ని కాచి కాపాడే ప్రభా. ఉదయకాల సమయంలో ఆయన మీ పాదాలు చెంత కూర్చుని బిడ్డలందరూ ఆయన దీవించి ఆశీర్వదించే
ఉన్నతలకు వెళ్తాడు ప్రభావ. ఆయన అదే సుఖం బిడ్డలు ప్రభావ, వ్యాపారాలు ప్రభావ, కష్టపడి పని చేసుకోబట్టి వ్యాపారాలు ప్రభావ, కష్టపడి పని చేసుకున్నాక దేశం వెళ్ళండి బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ప్రభావ. దేశాన్ని దేశ నాయకులను దీవించండి. హాస్పిటల్ రోగుల్ని స్వస్థపరచండి ప్రభావ. నాయన నాయన వైద్యులు కలుపు పండించావు ప్రభావ. ఈ బిడ్డ హాస్పిటల్ ఉంది ప్రభావ. పండించడం కలుపుతున్నా అన్నావు ప్రభావ. ఆ బిడ్డకి నా ప్రభావ నువ్వే నాయన సమర్థన చేయగలిగిన సమర్థులు ఆయన సొంతమైన శాస్త్రాలను దయచేసి నువ్వే నాయన మాకెవరు లేవు తండ్రి. ఎట్లయినా దేవుడు అబ్రహాము దేవుడు దేవుడు నువ్వే ప్రభావ. నాయన బిడ్డలే నాయన కర్పాలను బిడ్డలు కర్పాలను సొంతమైన ప్రశ్నలను దయచేసి బిడ్డని తల్లిని ఏర్పరచుకుని బయటకు ప్రభావ సహాయం చేయండి ప్రభావ. నువ్వే సహాయం నువ్వే ఆడుకున్నప్పుడు మా ప్రార్థనలను ఆలోచించే దేవుడు శుక్ర ప్రార్థన ఆలోచించావు ప్రభావ. మా ప్రార్థన కూడా ఆలోచించే ప్రభావ. మనల్ని తగ్గించుకుని చూపు చేతను ప్రభావ. తగ్గించి మనసులో దయచేసి ఒకరికొకరు ప్రేమ కలిగి మరి ఆయన ప్రతి గ్రామానికి ప్రతి అవసరతను తీర్చు రాజ్యం ఆయన ఎంతమంది ప్రభావ నీ సన్నిధిలో ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారు. మా ప్రార్థనలన్నీ ఆలోచించే దేవుడు మా గ్రామంలో బిడ్డలందరినీ జీవించి ఆశీర్వదించండి. ఎవరైతే దేని చేత నడుపులు సిద్ధపరచుకున్న వాక్యం నాయన మరి రాజు బిడ్డలు పేసడానికి సహాయం చేయండి ప్రభావ. నువ్వే సహాయం చేసే దేవుడు నీవేనో అనుకుని ఆయన ఉదయకాలం మా ప్రార్థనలన్నీ నువ్వు సహాయం చేసి ఆలకించే దేవుడు అని అలారం తెచ్చి బిడ్డ దీవిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. రెట్టింపుగాను దయచేసి ప్రభావ. నువ్వే సహాయం చేసే దేవుడు ఆ బిడ్డకి నా ప్రభావ. ఎంతో వేదన పడినారు బిడ్డ. ఆ వేదన అంతా తీసేవు ప్రభావ. రోజులు చేయవలసిన ఆహారం తెచ్చి అన్నారు. ఆహారం దీవించి నాయనంత ఖర్చు పెట్టి రెట్టింపుగాను దయచేసి ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అదరేడని యేసుక్రీస్తు నామం బట్టి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోక